కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మోకాలపై నిరసన తెలిపిన సిపిఐ ఎంఏ లిబరేషన్ పార్టీ. తెలంగాణ ప్రజాపాలన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గల్ఫ్ కార్మికుల సమస్యలపై స్పందించి జీవో జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ భవిష్యత్ రాష్ట్రంగా మాత్రమే కాదు, స్వచ్ఛమైన రాష్ట్రంగానూ ఉండాలి. ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ పునర్జీవనం జరగాలి. ఒకప్పుడు లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ ఈరోజు ఫ్లడ్ సిటీగా దిగజారిపోవడానికి గత 10 ఏళ్ల పాలకుల పాపాలే కారణం. వాటి ప్రక్షాళన కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఇటీవల కేరళలో ప్రకృతి విలయ తాండవాన్ని చూసాం. ఆ పరిస్థితి హైదరాబాద్ కు రాకూడదు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. కొందరు భూమాఫియాగాలు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నవించారు. ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా మంగళవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. రాజభరణాలిక చెల్లవు, రాచరికపు ఆనవాళ్లు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి. ఒకప్పుడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర, నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, పేదలు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తుంటే దళితుల, గిరిజనుల, బలైన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది, లక్షలాది, కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు. ఇవాళ దళితులు, గిరిజనులు ఆత్మ గౌరవంతో సొంత ఊర్లో, సొంత ఇంట్లో, సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడు అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, మీ సొంత ఇల్లు ఉండాలి, మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా? ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు. పోడు భూములను, పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను, గిరిజనులను ఆదుకున్నది. ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాథ్ ఉన్నాడు. లంబాడాలని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లై, ప్రజాప్రతినిధులై, చట్ట సభలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన గిరిజన సోదరులారా, లంబాడి మిత్రులారా, ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా. అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాదాన్ని అణచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా? ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా. వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా
ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం 100 కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండే కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే 21 ఏళ్లకు ఓటు కాదు 18 సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా ఇదే కాదు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది ఈ పంచాయతీల పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు మరి ఈ పంచాయతీల పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 73, 74 రాజ్యాంగ సవరణతోని నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా అంతెందుకు మా మేయరమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది అక్కడ మా సోదరిమణులు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలామంది ఎట్లయినరు తల్లి మీరు అందరూ మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చటోళ్ళ మీకు ఈ కుర్చీలు దక్కేవా ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలల్లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషనే ఇవాళ ఈ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైనరు ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా వాళ్ళకెందుకు గుర్తుంటుంది 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు ఆ సన్నాసులకు మహిళా ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు శామ్ పిట్రోడా బతికే ఉన్నాడు ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం ఈరోజు ట్విట్టర్లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా నువ్వు ఆన్నే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి లేకపోతే రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు ఒక ట్విట్టర్ అకౌంటు ఒక ఐటీ మంత్రివైనవు లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే
రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్నాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే. కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత, గిరిజన, ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో మంగళవారం జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజాపాలన దినోత్సవంలో తాండూరు చెవెళ్ల శాసనసభ్యులు బి మనోహర్ రెడ్డి, కాల యాదయ్య, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ట్రైనింగ్ కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ సిబ్బంది, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ అభివృద్ధికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులందరికీ నా నివాళులు. సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, మరి నాతో పాటు శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్న తాండూరు శాసనసభ్యులు గౌరవ మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చేవెళ్ల శాసనసభ్యులు గౌరవ కాల యాదయ్య గారు, వారితో పాటు ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు, జిల్లా కళాకారులు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హన్మకొండ అదాలత్ సర్కిల్లోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని పుష్పగుచ్చాన్ని సమర్పించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి సురేఖ స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి కొండ సురేఖ ప్రసంగించారు. అలాగే వరంగల్ జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ
పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మంత్రివర్యులు కొండా సురేఖ గారు. పార్వతీపురం మార్నింగ్ జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లతో బైఠాయించి సిపిఐ ఎమ్మెల్యే నాయకులు నిరసన తెలిపారు. పలు అంశాలపై డిమాండ్ చేస్తూ మండల రెవెన్యూ అధికారి అప్పారావుకు వినతి పత్రం ఇచ్చి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ గిరిశిఖర ప్రాంతాల్లో రహదారులు నిర్మించి విద్య వైద్యం అందించాలని, 100 రోజుల లేబర్ బడ్జెట్ పూర్తి అయ్యే వరకు పనులు ఇవ్వాలని, రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలను రద్దు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ మాఫియాను అరికట్టాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు స్టేట్ వారీగా మండల కేంద్రాల్లో ధర్నాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు చూస్తే పప్పు, ఉప్పు, నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో మన పాలకులు ఎన్నో మార్పులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా గతంలో మీరు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాలు చెప్తాం. వనకాబడి, జోగపురం ఇటువంటి గ్రామాలు ఉన్నాయి. నేటి బ్రిటిష్ వారి పాలన నుంచి ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ కుటుంబం నియోజకవర్గానికి సంబంధించి గుణతీలేస్ ఒకటి, గుణతీలేస్కి రోడ్డు సౌకర్యాలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, త్రాగునీరు లేదు. ఆ గ్రామాలకి అంగన్వాడీ బిల్డింగ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కూడా లేవు. ఈ పాలకుల కోట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మారిందన్నావు, ఎక్కడ మారిందిరా? మారడానికి కారణాలు ఏమి అని చెప్పి నేను ఈ పాలకులకు ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు అధికారంలోనికి వచ్చినా వాళ్ళ సలహాల కోసం వాళ్ళు ఏవో మాయమాటలు చెప్పి అమాయకమైనటువంటి గిరిజన ఆదివాసులను మోసం చేస్తూ ఓట్లు తండుకొని వెళ్తుంటారు తప్ప గిరిజనులకు న్యాయం జరగలేదు. అలాగే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం నియోజకవర్గం ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు కొత్త మార్పులు మోడీ గారు తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఆ రోజు కమ్యూనిస్టులు అందరూ ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం దానికి వస్తాసు పలుకుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 కూటమిలు కూడా సర్వనాశనం చేసి అందులో ఉన్నటువంటి కొన్ని మార్పులు తీసుకొచ్చి అంచెంచెలుగా తుంచేయడానికి, ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అలాగే జరిగితే రానున్న రోజుల్లో ప్రజా పోరాటాలు, గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో 68-69లో అమలైనటువంటి ఆ పోరాటాలు కూడా వెలికి చూడవలసి వస్తుందని కూడా ఈ ప్రభుత్వానికి నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. ఎందుకంటే ప్రజల బతుకులు మారలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో పథకాన్ని దాన్ని తుంచివేస్తుండే తప్ప కానీ దానికి న్యాయం జరగట్లేదు. ఈ రోజున మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ మార్పులు అనేవి చాలా బాధాకరం. ఈ రోజు కనీసం మనిషి బ్రతకడానికి 500-600 రూపాయలు అవసరం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం 2 సార్లు ఫోటో సిద్ధాంతాన్ని పట్టుకొచ్చింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ మార్పులు తీసుకొచ్చి అంచెలుగా ప్రజల్ని విసిగించి, ప్రజల్ని మభ్య పెట్టి, కార్మికులను దూరం చేసి వాళ్ళ పొట్టలు కొట్టి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తుంచడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. మేము ఈ పోరాటాలు ఉద్యమంతో చేస్తాం రానున్న రోజుల్లో. అలాగే ఇక్కడ వచ్చినటువంటి గిరిజనులకు కూడా కొందరు గిరిజనులకు అయితే నిరుపయోగంగా భూములు లేవు. ఆ పెద్దంతరుల చేతులు ఉన్నటువంటి ఆ భూముల్లో ల్యాండ్ సీలింగ్ భూములను కొనుగోలు ప్రభుత్వం చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా
2 హెక్టార్ల భూమి పంచిపెడతామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఈ పోరాటాలని అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఏ సమస్య అయితే తీరలేదు. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. రంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మోకాలపై నిరసన తెలిపిన సిపిఐ ఎంఏ లిబరేషన్ పార్టీ. తెలంగాణ ప్రజాపాలన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రులు కొండ సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గల్ఫ్ కార్మికుల సమస్యలపై స్పందించి జీవో జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.